సుదీక్ష కొన్నంకి మిస్సింగ్ కేస్. మన తెలుగు అమ్మాయి సుదీక్ష మిస్ అవ్వడానికి కారణం తన బాయ్ ఫ్రెండ్ అంటున్నారు. కానీ అసలు అతను సుదీక్ష బాయ్ ఫ్రెండే కాదు. కేవలం ఆ మిస్ అయిన రోజు నైట్ బార్ లో కలిసిన ఒక కంప్లీట్ స్ట్రేంజర్. మరి ఎందుకని అతనితో కలిసి ఆ మిడ్ నైట్ సుదీక్ష క్లోజ్ గా బీచ్ వరకు వెళ్ళింది. అండ్ సీసీటీవీలో ఆమె లాస్ట్ టైం కనిపించింది ఎర్లీ మార్నింగ్ 4:15 కి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమెతో పాటు వచ్చిన మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా రెడీ అయ్యి ఏంటి సుదీక్ష ఇంకా రూమ్ నుండి బయటికి రాలేదు, మేబీ నైట్ డ్రింక్ చేసిన దానికి ఎక్కువసేపు నిద్రపోయిందేమో అనుకుంటున్నారు. కొంచెం సేపుకి వెళ్తే అసలు అక్కడ సుదీక్ష లేదు. అసలు నైట్ ఆమె రూమ్ కి వచ్చినట్టు కూడా లేదు. బెడ్ అంతా కూడా చాలా నీట్ గా సెట్ చేసి పెట్టుంది. అండ్ పోనీ బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకుంటుంటే ఆమె మొబైల్ ఛార్జ్ లో పెట్టుంది. అండ్ దాని పక్కనే తన బ్యాగ్ అండ్ పాస్పోర్ట్ కూడా ఉన్నాయి. ఏదో తేడాగా అనిపించింది వీళ్ళకి. వెంటనే హోటల్ మొత్తం కూడా వెతికిన తర్వాత ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి హోటల్ వాళ్ళతో కలిసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే డ్రోన్స్ అండ్ హెలికాప్టర్స్ తో సెర్చ్ మొదలు పెట్టారు. బీచ్ ని సీల్ చేశారు. సముద్రంలో వచ్చే అలల్ని కూడా స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. దగ్గరలో ఉన్న ప్రతి ఫిషర్మెన్ ని కూడా పిలిపించి వాళ్ళకి ఎవరైనా అమ్మాయి కనిపించిందా ఆర్ ఎవరైనా అమ్మాయి శవం కనిపించిందా అని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఎవ్వరూ ఏమీ చూడలేదు. కనిపెట్టడానికి ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. అండ్ అక్కడ ఉన్న లోకల్స్ చెప్తుంది అయితే ఇక్కడ ఇలా వాటర్ లో పడి తప్పిపోవడం చాలా చాలా రేర్ అంటున్నారు. అండ్ ఆమె మన ఇండియన్ అయినప్పటికీ కూడా యుఎస్ సిటిజన్ కాబట్టి ఆమె ఇలా మిస్ అవడంతో ఈ చిన్న ఐలాండ్ కంట్రీ చాలా స్ట్రిక్ట్ గా వెతుకుతుంది. అండ్ జనం కూడా సుదీక్షకి ఏమైంది అని తెలుసుకోవడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ చాలా క్విక్ గా వరల్డ్ న్యూస్ లో కూడా రిపోర్ట్ చేయడంతో సుదీక్ష మిస్సింగ్ గురించి అందరికీ తెలిసిపోయింది. ఆమెకి ఏమైంది అని ప్రపంచం వెయిట్ చేస్తున్న టైంలో పోలీసులు సడన్ గా ఒక పర్సన్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వీడియో క్లిప్ ఒకటి ఆ సిటీ పోలీస్ రిలీజ్ చేశారు. అండ్ దాంతో పాటు ఆ అమ్మాయి లాస్ట్ టైం కనిపించింది కూడా ఈ అబ్బాయితోనే అవడంతో ఫైనల్లీ కేసు సాల్వ్ అయిపోయింది. ఇతనే ఏదో చేశాడు అనుకుంటున్నారు కానీ అక్కడతో కేసు క్లోజ్ కాలేదు. ఇంతకీ అసలు సుదీక్ష మిస్సింగ్ కి అండ్ ఇతనికి సంబంధం ఏంటి? ఇతన్ని అరెస్ట్ చేశాక కూడా కేసు ఎందుకు క్లోజ్ కాలేదు? ఒకవేళ ఇతను ఏమీ చేయకపోతే మరి ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేశారు? ఎందుకని సుదీక్ష వాళ్ళ పేరెంట్స్ ప్రెస్ ముందుకు వచ్చి మా కూతురు చనిపోయింది అని డిక్లేర్ చేయమని అడిగారు? ఎందుకని ఇంకా వెతకొద్దు ఆపేయండి అన్నారు? సుదీక్షకి ఏం జరిగింది? సుదీక్ష అండ్ ఆమె ఫ్రెండ్స్ చేసిన మిస్టేక్ ఏంటి? FBI అండ్ ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయినా కానీ ఈ కేసు ఎందుకు సాల్వ్ కాకుండా మిగిలిపోయింది? ఈ కేసు కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే దీని నుంచి నేర్చుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ ఇది, అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ఈ చిన్న లెసన్ ని నేర్చుకోండి. అండ్ ఒక ఫేక్ వీడియోని చూసి నిజం అనుకుంటున్నారు అందరూ, దాని గురించి కూడా చెప్తా. ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ తెలుసుగా, ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. 1999 ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుండి ఫస్ట్ టైం సుబ్బారాయుడు కొన్నంకి అనే ఒక తెలుగు అతను జాబ్ చేయడానికి అని చెప్పి యుఎస్ వెళ్ళాడు. అండ్ వెళ్ళిన ఫ్యూ ఇయర్స్ లోనే శ్రీదేవి అనే ఆవిడ్ని మ్యారేజ్ కూడా చేసుకున్నారు. బట్ ఆవిడ ఉండేది ఇండియాలో అవడంతో అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. 2003లో ఆమెను తీసుకుని యుఎస్ వెళ్ళిపోయాడు అండ్ అక్కడ వర్జీనియాలో ఉంటున్నారు. అండ్ 2004 డిసెంబర్లో వాళ్ళ ఇద్దరికి పుట్టిన అమ్మాయి పేరు సుదీక్ష. అండ్ ఫైనలీ 2006లో వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా యుఎస్ సిటిజన్షిప్ వచ్చింది. అప్పటి నుండి కూడా వాళ్ళ NRI అయినప్పటికీ యుఎస్ లో పర్మనెంట్ రెసిడెంట్స్. అయితే వాళ్ళు ఉంటున్న అదే వర్జీనియాలో థామస్ జెఫర్సన్ హై స్కూల్లో సుదీక్ష స్కూలింగ్ అంతా కంప్లీట్ అయింది. అండ్ ఆమెకి యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ లో సీట్ కూడా వచ్చింది. ఇది ఉండేది పెన్సిల్వేనియాలో. యుఎస్ లో ఉన్న ప్రతి యూనివర్సిటీ లాగానే ఇక్కడ కూడా స్ప్రింగ్ బ్రేక్ ఉంటుంది. అరౌండ్ ఈస్టర్ టైంలో ఒక షార్ట్ వెకేషన్ కోసం అని చెప్పి స్టూడెంట్స్ ఈ ఎడ్యుకేషన్ నుండి చిన్న బ్రేక్ తీసుకుంటారు అని చెప్పి ఈ స్ప్రింగ్ బ్రేక్ అనేది ఇస్తారు. ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో ఒక ట్రిప్ కి వెళ్తూ ఉంటారు. అలాంటి ఒక స్ప్రింగ్ బ్రేకే ఈ ఇయర్ పిట్స్బర్గ్ యూనివర్సిటీలో మార్చి 2 నుండి మార్చి 9 వరకు హాలిడేస్ ఇచ్చారు. అయితే అందరిలానే సుదీక్ష కూడా ఆమె ఫ్రెండ్స్ తో చిన్న ట్రిప్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంది. అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ పుంటకానా. ఇది కరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే కంట్రీలో ఉంది. యూజువల్లీ కరేబియన్ ఐలాండ్స్ చాలా వరకు కూడా టూరిజం కి ఫేమస్. అండ్ అందులోని డొమినికన్ రిపబ్లిక్ ఏంటంటే లగ్జరీ రిసార్ట్స్ ని కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ కి ఇస్తుంది. అండ్ నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటది. సో అందుకే వీళ్ళు కూడా ఈ ప్లేస్ ని చూస్ చేసుకున్నారు. ముందు నుండే ప్లాన్ చేసుకోవడంతో
ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే సుదీక్ష వాళ్ళు వెళ్ళింది మొత్తం 5 అని, అండ్ అందులో 3 అమ్మాయిలు అండ్ 2 అబ్బాయిలు ఉన్నారు అని చెప్పి మీరు ఎక్కడైనా వీడియోస్ చూస్తే అది ఫేక్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ తో చేసిన వీడియోస్. యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళింది 6 అమ్మాయిలు, అందులో సుదీక్ష కూడా ఒకటి. అబ్బాయిలు ఎవరూ లేరు వీళ్ళ గ్రూప్ లో. సో మొత్తం 6 మెంబర్స్ కూడా పుంటకానలో ఉన్న బహాయా ప్రిన్సిపీ గ్రాండ్ అనే రిసార్ట్ లో మార్చి 3న చెక్ ఇన్ అయ్యారు. అండ్ ఈ రిసార్ట్ బీచ్ కి కేవలం 250 మీటర్ల డిస్టెన్స్ లో మాత్రమే ఉండేది. దీని తర్వాత మార్చి 3, 4 అండ్ 5 కూడా ఆమె అండ్ ఆమె ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ ఏరియాలో ఉన్న ప్లేసెస్ ని తిరుగుతూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మార్చి 5 నైట్ న వాళ్ళ ప్లాన్ ఏంటంటే అదే రిసార్ట్ లో ఉన్న రెస్టో బార్ కి వెళ్ళడం. సో అనుకున్నట్టుగానే ఈ 6 కూడా రెస్టో బార్ కి వెళ్లారు. అక్కడే తింటూ తాగుతున్నారు. అండ్ ఇదే టైంలో వాళ్ళకి అక్కడ సేమ్ వీళ్ళలానే ట్రిప్ కి వచ్చిన 2 అబ్బాయిలు జాషువా స్టీవెన్ రిబీ అండ్ కార్టర్ జాన్సన్ పరిచయం అయ్యారు. ఇదే ఫస్ట్ టైం వీళ్ళ 6 కలవడం. అండ్ కలిసిన కొంచెం సేపుకే జాషువా అండ్ సుదీక్ష ఇద్దరు కూడా కొంచెం క్లోజ్ అయ్యారు. అయితే నైట్ స్టార్ట్ చేసిన డ్రింకింగ్ మిడ్నైట్ 3 వరకు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అండ్ మధ్యలో తింటూ ఉన్నారు. ఇదే టైంలో జాషువా ఫస్ట్ ఈ తాగడం ఎక్కువై వామిటింగ్ కూడా చేసుకున్నాడు. అండ్ సుదీక్ష కూడా అక్కడే వామిటింగ్ చేసుకుంది. ఇది అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. అండ్ మళ్ళీ వచ్చి సేమ్ మాట్లాడుకుంటూ వాళ్ళ పనుల్లో ఉన్నారు. కరెక్ట్ గా 6th మార్చ్ ఎర్లీ మార్నింగ్ 4 AM కి బీచ్ కి వెళ్దాం అనుకున్నారు ఈ గ్రూప్. దానికి గ్రూప్ మొత్తం ఓకే చెప్పలేదు. ఈ 6లో కేవలం 4 అమ్మాయిలు మాత్రమే ఓకే అన్నారు. దాంతో జాషువాతో కలిసి సుదీక్ష, జాన్సన్ తో కలిసి ఇంకో అమ్మాయి అండ్ ఇంకో 2 అమ్మాయిలు ఇలా 3 పెయిర్స్ గా 4:15 AM కి కరెక్ట్ గా రిసార్ట్ నుండి బీచ్ కి వెళ్తూ సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. ఇదే లాస్ట్ టైం సుదీక్ష కనిపించడం. దీని తర్వాత కరెక్ట్ గా 4:55 AM కి అంటే వెళ్ళిన 40 మినిట్స్ కి ఆ 2 అమ్మాయిలు కూడా రిటర్న్ వచ్చేసారు. దీని తర్వాత వెంటనే జాన్సన్ అండ్ ఇంకో అమ్మాయి కూడా తిరిగి వచ్చేసారు. ఇది మొత్తం కూడా సీసీటీవీలో క్లియర్ గా రికార్డ్ అవుతుంది. కానీ జాషువా అండ్ సుదీక్ష మాత్రం రిటర్న్ రాలేదు. కరెక్ట్ గా 6th మార్చ్ మార్నింగ్ 8:55 AM కి మళ్ళీ జాషువా తిరిగి రిసార్ట్ కి రావడం సీసీటీవీలో రికార్డ్ అయింది. కానీ అతని ఒంటి మీద షర్ట్ లేదు అండ్ పక్కన సుదీక్ష కూడా లేదు. దీని తర్వాత ఇంట్రోలో చెప్పినట్టు సుదీక్ష ఫ్రెండ్స్ తను కనిపించట్లేదు అని తెలిసి వాళ్ళు వెతికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేసరికి 6th మార్చ్ 4 PM అయింది. ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిన టైం లైన్. అండ్ పోలీస్ వాళ్ళకి ఆ బీచ్ లో సుదీక్ష వేసుకున్న టాప్ ఒక చైర్ మీద కనిపించింది. అంతే, అంతకు మించి ఎంత సెర్చ్ చేసినా కానీ సుదీక్ష దొరకపోవడంతో ఈ సీసీటీవీలన్నీ చెక్ చేసి ఆమెని లాస్ట్ టైం చూసిన పర్సన్ జాషువా కాబట్టి అతన్ని విట్నెస్ కింద తీసుకెళ్లారు. అంతేకాని అతన్ని అరెస్ట్ చేయలేదు, కేవలం విట్నెస్ కిందనే తీసుకెళ్లారు. బట్ ఏం జరిగింది అంటే ఇది డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఒక అతను జాషువానే ఆమెను తీసుకెళ్లాడు. అండ్ 4 hours తర్వాత ఒక్కడే తిరిగి వచ్చాడు కాబట్టి ఇతనే ఏదో చేసి ఉంటాడు అని చెప్పి పబ్లిక్ గా ఇతన్ని తీసుకెళ్లే వీడియోని రిలీజ్ చేశాడు. దీంతో అందరూ ఏమనుకున్నారు అంటే జాషువానే ఏదో చేశాడు అని చెప్పి స్ప్రెడ్ చేశారు. బట్ అప్పటికి జాషువా చేశాడా లేదా అనేది తెలియదు. వన్స్ ఇతన్ని పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాక మీ ఇద్దరు బీచ్ కి వెళ్ళాక అక్కడ ఏం జరిగింది, ఏమైంది సుదీక్షకి అని అడిగితే అతను చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ రోజు డ్రింక్ చేసి ఉన్న వాళ్ళు బీచ్ కి వెళ్లారు. అక్కడ మిగతా వాళ్ళందరూ గట్టు మీదే ఉంటే వీళ్ళిద్దరూ మాత్రమే సముద్రంలోకి దిగారు. అలా సముద్రంలో నిల్చుని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఆ వాటర్ లో సడన్ గా ఒక పెద్ద అల వచ్చింది. దాంతో నేను నీళ్ళలో మునిగిపోయాను. చాలాసేపు స్ట్రగుల్ తర్వాత ఒడ్డుకి కొట్టుకుని వచ్చాను. దాని తర్వాత ఏమైందో నాకు తెలియదు. అక్కడే నిద్రపోయాను. మార్నింగ్ సన్ వచ్చాక మెలకు వచ్చి ఫస్ట్ నా ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళి నా మొబైల్ తీసుకుని నా రూమ్ కి వెళ్ళి అక్కడ నిద్రపోయి లేచిన తర్వాత తెలిసింది ఇలా సుదీక్ష కనిపించట్లేదు అని చెప్పి పోలీసులతో చెప్పాడు. ఇది అతన్ని తీసుకెళ్లిన ఫస్ట్ డే ఫస్ట్ ఇంటరాగేషన్ ఇచ్చిన స్టేట్మెంట్. అయితే పోలీసులు ఇతను చెప్పింది విని సముద్రం అంచులంతా కూడా వెతుకుతూ ఫిషర్మెన్ హెల్ప్ కూడా తీసుకున్నారు. అండ్ అదే టైంలో జాషువా బిహేవియర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. మరి అది తప్పు చేశాడు అనో లేకపోతే ఇప్పుడు ఇందులో ఇతను ఇరుక్కుంటాడో అనే ఆలోచనలతోనో తెలియదు కానీ కొంచెం డిఫరెంట్ గా అనిపించడంతో ఈ జాషువాని కూడా డిటైన్ చేసి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఇతని గురించి కనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఈ ఎంక్వైరీలో తెలిసిన షాకింగ్ డీటెయిల్ ఏంటంటే ఈ జాషువా అనే అతను సైంట్ క్లౌడ్ స్టేట్ యూనివర్సిటీలో చదివేవాడు. అండ్ అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ లో లైఫ్ గార్డ్ గా కూడా ఉండేవాడు. అంటే ఎవరైనా పూల్లో మునిగిపోతుంటే కాపాడడం. సో మరి ఎందుకని సుదీక్షని కాపాడడానికి ట్రై చేయలేదు అనే క్వశ్చన్ రైజ్ చేశారు పోలీసులు. ఇప్పుడు ఇతని సెకండ్ ఇంటరాగేషన్ మొదలైంది. దీంట్లో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నేను లైఫ్ గార్డ్ నే, కానీ అది పూల్స్ లో సముద్రంలో కాదు. అండ్ వాళ్ళిద్దరు కూడా సముద్రంలో మాట్లాడుకుంటూ ఉండగా అలా వచ్చి ఇద్దరిని ముంచేసింది. అండ్ అప్పుడు ఇతను ఆమెను కాపాడడానికి చాలా ట్రై చేశాడు. అక్కడ చీకట్లో ఆ వాటర్ లో ఒక పక్కన వాటర్ ఇతని లోపలికి వెళ్ళిపోతుంటే సుదీక్షని పట్టుకోవడానికి ట్రై చేసి ఫైనల్లీ పట్టుకుని ఆమెని ఆల్మోస్ట్ ఒడ్డు వరకు తీసుకుని వచ్చాడు. అండ్ నీలెంత్ వాటర్ వచ్చాక ఇతను ఆమెను వదిలేసి ఒడ్డున పడుకుని ఆమెని సేవ్ చేసే ప్రాసెస్ లో తాగేసిన వాటర్ ని వామిట్ చేసుకున్నాడు. అండ్ ఇన్సిడెంట్ మొత్తంలో కూడా అతను టైడ్ అయిపోయి అక్కడే నిద్రలోకి వెళ్ళిపోయాను అని చెప్పాడు. దీని తర్వాత నెక్స్ట్ డే
అతనిచ్చిన థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఆమెని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాను, అలా ఒడ్డు మీద నేను పడుకుని ఉంటే ఆమె నా దగ్గర నుండి తన థింగ్స్ తీసుకోవడానికి అని చెప్పి ఆ సీ షోర్ లో నడుచుకుంటూ ముందుకు వెళ్ళింది అని చెప్పాడు. ఇలా 3 సార్లు ఇచ్చిన స్టేట్మెంట్ లో చాలా డిఫరెన్స్ ఉండడంతో అతని మీద ఇంకొంచెం ప్రెషర్ పెట్టడానికి ట్రై చేశారు పోలీసులు. ఎందుకంటే అతని ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం సుదీక్ష సముద్రంలో మునిగిపోయింది. అతని సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ప్రకారం ఆమెను ఇతను కాపాడాడు, కానీ కాపాడిన తర్వాత ఏం జరిగింది అనే విషయం ఇతనికి తెలియదు అని చెప్పాడు. సో ఇతను చెప్పేది ఏది నిజం అని చెప్పి తెలుసుకునే ప్రాసెస్ లో ఉండగానే ఇదే టైంలో అతని పేరెంట్స్ యుఎస్ నుండి లాయర్ ని తీసుకుని వచ్చేసారు. అండ్ దీని తర్వాత జరిగిన ఇంటరోగేషన్ లో లాయర్ పక్కనే ఉండి ఇతన్ని ఎక్కువ ఆన్సర్ చేయనివ్వలేదు. అండ్ అడిగిన మెజారిటీ క్వశ్చన్స్ కి మా లాయర్ పర్మిషన్ లేకుండా చెప్పకూడదు అని ఆన్సర్ ఇచ్చాడు. అండ్ ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఇలా మిస్ అవ్వడం గురించి నువ్వేమనుకుంటున్నావు, ఈమె మీకు ముందు నుంచే తెలుసా, ఈ అమ్మాయి మీకు గుర్తుందా, ఆమెని లాస్ట్ టైం చూసినప్పుడు ఆమె సముద్రం దగ్గర ఏమైనా అరవడం లాంటివి చేసిందా, అవేమైనా మీకు వినిపించాయా, అండ్ మీరు లేచేపాటికి ఆమె అక్కడ లేకపోవడంతో ఆ నైట్ జరిగిన విషయం హోటల్ వాళ్ళకి కానీ ఆమె ఫ్రెండ్స్ కి కానీ ఎవరికైనా చెప్పారా అని అడిగారు. అన్నిటికీ కూడా సేమ్ ఆన్సర్, మా లాయర్ చెప్పొద్దు అన్నాడు అని. దాంతో ఇతని దగ్గర నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో సెర్చ్ ఇంకా పెంచారు. FBI కూడా ఇన్వాల్వ్ అయింది. ఈవెన్ ఇంటర్పోల్ కూడా ఎల్లో నోటీస్ ఇష్యూ చేసింది. ఈ ఎల్లో నోటీస్ ఏంటంటే గ్లోబల్ గా ఎక్కడైనా కనిపిస్తే చెప్పాలి అని చెప్పి. ఈ ఎల్లో నోటీస్ మోస్ట్లీ ఎవరైనా కిడ్నాప్ అవ్వబడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇష్యూ చేస్తారు. మరి ఈ కేసులో ఎందుకు ఇష్యూ చేశారు అంటే, ఇక్కడ సుదీక్ష చనిపోయిందా ఆరు బ్రతికే ఉండి ఎవరైనా తీసుకెళ్లిపోయారా అని చెప్పి ఒక క్లారిటీ రాలేదు. అండ్ ఈవెన్ ఇతను చెప్పేవి ఎంతవరకు నిజమో కూడా చెప్పలేం. ఎందుకంటే ఎక్కువగా డ్రింక్ చేసిన వాళ్ళకి కొన్నిసార్లు ఆల్కహాల్ ఇండ్యూస్డ్ సైకోసిస్ అనే కండిషన్ వస్తుంది. అంటే ఏంటంటే ఓవర్ గా డ్రింక్ చేసి కొన్ని సిచ్యువేషన్స్ జరగకపోయినా కానీ అవి జరిగాయని చెప్పి ఊహించుకుంటూ ఉంటారు. అండ్ యాక్చువల్లీ ఆ రోజు కక్కుకునేంత తాగిన జాషువా చెప్పిన మాటల్ని మనం ఎలా నమ్మాలి అనుకుని అన్ని పాసిబుల్ వేస్ లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ జాషువా ఏమైనా చేసి ఉంటాడనే యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కానీ ఇతను తప్పు చేశాడు అని చెప్పి కోర్టుకి ఎలాంటి సాక్ష్యాలు చూపించలేకపోవడంతో ఇతన్ని రిలీజ్ చేయమని చెప్పింది కోర్టు. ఇదే టైంలో ఒక వీడియో వైరల్ అయింది. జాషువా అండ్ సుదీక్ష బీచ్ లో ఉన్న వీడియో అది. ఇది చూపించి అక్కడ ఉన్న టైడ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయి అండ్ అక్కడ సుదీక్ష ఎలా కొట్టుకుని వెళ్లిపోయింది అని చెప్తున్నారు. కానీ యాక్చువల్లీ ఇది వీళ్ళిద్దరు వీడియో కాదు. ఈ వీడియో 2024 జూన్ 16న రష్యాలోని బ్లాక్ సీలో కొట్టుకుని పోయిన ఒక అమ్మాయి వీడియో ఇది. అండ్ ఆ అమ్మాయి చనిపోయింది కూడా. కొన్ని డేస్ తర్వాత బాడీ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆ వీడియోని ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళిద్దరు వీడియో అని చెప్పి స్ప్రెడ్ చేశారు. అండ్ బేసిక్ థింగ్ ఏంటంటే ఇది డే టైం వీడియో, కానీ సుదీక్ష ఇన్సిడెంట్ జరిగింది నైట్ టైం. కనీసం ఇది కూడా చూడకుండా షేర్ చేశారు. అండ్ ఇది మొత్తం జరుగుతూ ఉండగానే 18th మార్చిన సుదీక్ష వాళ్ళ పేరెంట్స్ అప్పటికి వాళ్ళ కూతురు కనిపించకుండా పోయి 12 రోజులు అవ్వడం. అండ్ పోలీసులు ఈమె కేసులో ఎవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడా ఆర్ ఆమెను ఎవరైనా ఏమైనా చేశారా అనే దాంట్లో ఎలాంటి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయలేకపోయారు. దాంతో ఆమె ఇంకా సముద్రంలో కొట్టుకుపోయింది అనడానికే పాసిబిలిటీ ఉంది అని చెప్పడంతో ఆమె పేరెంట్స్, ఈ అథారిటీస్ అందరికీ కూడా అప్పటి వరకు చేసిన వర్క్ కి థ్యాంక్స్ చెప్తూ ఇంకా ఆమె చనిపోయింది అని డిక్లేర్ చేసేయండి, సో దట్ మాకు కూడా ఒక క్లోజర్ ఉంటది అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. వీళ్ళు ఇలా చెప్పడంతో కొంతమంది అయితే వీళ్ళు ఏమైనా చేపించారని కూడా డౌట్ పడ్డారు. కానీ వాళ్ళ సైడ్ నుండి ఏంటంటే సుదీక్ష చనిపోయింది అని చెప్తే అట్లీస్ట్ ఆమె ఇంకా లేదు అనే దాన్ని డైజెస్ట్ చేసుకుంటాం. అదే ఆమె చనిపోయింది అని తెలిసి కూడా ఇంకా వస్తది వెతుకుతున్నాం అంటే ఎన్ని డేస్ అయినా కానీ ఆమెకి చెయ్యాల్సిన కార్యక్రమాలు ఏమీ కూడా చేసుకోకుండా పూర్తిగా ఏడవలేకుండా ఇలా డైలీ చస్తూ బ్రతుకుతూ ఉండాలి. సో అందుకనే ఆమె చనిపోయింది అని డిక్లేర్ చేసేయండి అని చెప్పారు. కాకపోతే ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే డొమినికన్ రిపబ్లిక్ లాస్ ప్రకారం ఒక మనిషి చనిపోయాడని డిక్లేర్ చేయాలి అంటే చనిపోయిన పర్సన్ బాడీని చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాతే అఫీషియల్ గా డిక్లేర్ చేస్తారు. లేదు అంటే కనీసం 5 సంవత్సరాలు దొరక్కపోతే అప్పుడు కొన్ని లీగల్ ప్రొసీడింగ్స్ తర్వాత చనిపోయారు అని చెప్పి డిక్లేర్ చేస్తారు. మరి సుదీక్ష పేరెంట్స్ అయితే అఫీషియల్ గా కూడా రిక్వెస్ట్ సెండ్ చేశారు. దానికి రెస్పాన్స్ ఇంకా రాలేదు. అండ్ ప్రస్తుతానికైతే ఇంటర్పోల్ పెట్టిన ఎల్లో నోటీస్ యాక్టివ్ గానే ఉంది. పర్సనల్ గా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పటికైనా కానీ ఆమె బ్రతికే ఉంది అని న్యూస్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళకి ఎక్కడైనా ఈమె కనిపిస్తే మన లోకల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే చాలు, వాళ్ళే ఇంటర్పోల్ కి కూడా పాస్ చేస్తారు. ఇప్పుడు ఈ కేసులో మనం నేర్చుకునేది అండ్ ఉన్న డౌట్స్ గురించి మాట్లాడుకుందాం. ఉన్న డౌట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఫింగర్స్ కూడా జాషువా వైపే చూపిస్తున్నాయి. అతనే చేశాడు అనలేం, ఎందుకంటే అతను చేశాడు అనడానికి సాక్ష్యాలు లేవు. కానీ ఈ కేసులో అతను తప్పించుకోవడానికి ఆన్సర్స్ చెప్తున్నాడు తప్ప ఆమెని వెతకడానికి హెల్ప్ అయ్యే ఆన్సర్స్ మాత్రం చెప్పలేదు. అండ్ ఆ ఆన్సర్స్ కూడా ఒకదానికి ఇంకో దానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అతను ఇక్కడ ఏం చేయకపోయినా కానీ లాస్ట్ టైం సుదీక్షని చూసింది అతనే కాబట్టి ఈ విషయంలో ఇతని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. మేబీ ఇందులో అతను ఏమీ చేయకపోయినా కానీ కనీసం ఆ రోజు తాగకుండా ఉండి ఉంటే అట్లీస్ట్ ఆమె కొట్టుకుపోయినా కానీ అదైనా చూసేవాడు, కనీసం కాపాడడానికి ట్రై చేసేవాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఆమె కూడా తాగక
ఉండకపోయి ఉంటే అసలు ఈ ఇన్సిడెంట్ జరిగేదే కాదు. మీకు కూడా జాషువా మీద డౌట్స్ ఉన్నాయి అంటే మీకున్న డౌట్స్ ఏంటి అని కమెంట్స్ లో చెప్పండి. చూద్దాం నాకున్న డౌట్స్ మీకు కూడా ఉన్నాయేమో అని. అండ్ నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్, మీరు తాగి ఉన్నారు అంటే ఇంటి నుండి బయటికి వెళ్ళకండి అండ్ బయట తాగకండి. అండ్ అది జస్ట్ మీ సందు చివరైనా కానీ బయటికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఆ టైంలో ఏం జరుగుద్దో మనం చెప్పలేం. చాలా రిస్కీ అండ్ పొరపాటున మీ కళ్ళ ముందు ఏమైనా జరుగుతున్నా కానీ మీరు దానికి రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే మీ బాడీలోని ఆల్కహాల్ మిమ్మల్ని స్లో చేస్తుంది. అండ్ సెకండ్ విషయం ఏంటంటే ఏదైనా తెలియని ప్లేస్ కి వెళ్ళినప్పుడు కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం కూడా ఓకే, కానీ అలా చేసుకున్న ఫ్రెండ్స్ తో మీరు వచ్చిన గ్యాంగ్ ని వదిలేసి ఒంటరిగా వెళ్ళడం మాత్రం కరెక్ట్ కాదు. మీ లైఫ్ మీ చాయిసే, కానీ మీరు తీసుకునే చాయిస్ సేఫా కాదా అని ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఒకవేళ కలిసి అందరూ ట్రిప్ కి వెళ్ళారు అంటే తిరిగి వచ్చే వరకు కూడా కలిసే ఉండండి. ఎక్కడా కూడా మీలో ఒక్కరిని వదిలేసి వెళ్ళకండి. ఇక్కడ ఈ కేసులో సుదీక్ష అప్పుడే పరిచయమైన పర్సన్ తో ఒంటరిగా ఉండకూడదు అని వెనక్కి వచ్చేసిన ఆర్ ఆమె ఫ్రెండ్స్ తను వచ్చే వరకు కూడా మేము ఇక్కడే ఉంటామని చెప్పి వెయిట్ చేసినా కానీ ఈ ఇన్సిడెంట్ జరగకపోవడానికి అండ్ జరిగినా కానీ వెంటనే రియాక్ట్ అయ్యి ఆమెని సేవ్ చేయడానికి ఛాన్స్ ఉండేది. సో బీ రెస్పాన్సిబుల్. తాగి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళకండి. అండ్ మీతో వచ్చిన ఫ్రెండ్స్ గురించి మీరే పట్టించుకోవాలి. ఎంతమంది దీంతో అగ్రీ అవుతారో కమెంట్స్ లో చెప్పండి. అండ్ మేబీ సుదీక్ష తిరిగి వస్తే బాగుంటుంది. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.